మెదక్ జిల్లా తూప్రాన్లోని బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. పాత ఓల్డ్ 35 రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉన్నటువంటి ఈ స్కూల్ కూడా అది కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఉన్న స్కూలు. దీని పరిస్థితి ఏంటో చూద్దామని వచ్చాం. సడన్గా స్కూలుకు సంబంధించిన అనేక సమస్యలు, అదనపు తరగతులు కావచ్చు, ఈ హాస్టల్లోకి కుక్కలు రావడం వల్ల వాళ్ళ రూమ్లు కావచ్చు, బెడ్స్ డార్మెటరీ లేకపోవడం కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఇష్యూ కావచ్చు, కాంపౌండ్ కూలిపోయిన కావచ్చు, అవన్నీ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్నిటికి సంబంధించి మిగతా కొంత పెద్దల సహకారం తీసుకొని సిఎస్ఆర్ ద్వారా కానీ లేదా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఎంఆర్ఓల ద్వారా కొన్ని సూచనలు చేసినాం. కొంత సమస్య పరిష్కరించడం, వ్యక్తిగతంగా కూడా అందరం బాధ్యత తీసుకొని ఈ యొక్క కలెక్టర్ గారు కూడా విజిట్ చేయమని చెప్పినాం. దీని మిగతా లిఖితపూర్వక అంశాలు, అదనపు క్లాస్ రూమ్లకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పుర వెంకటేశ్వర గారితో కూడా మాట్లాడాం. ఇవన్నీ కూడా వాళ్ళ డైరెక్టర్ రమణ కుమార్ గారితో కూడా మాట్లాడాం. స్కూలుకు సంబంధించిన మార్పు కన విధంగా ఆకస్మిక తనిఖీ ద్వారా ఇక్కడ ఈ యొక్క పాఠశాల రూపు మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా అందరు సహకారం కోరుతున్నాం. పట్టణంలో ఉన్నటువంటి మిగతా పెద్దలందరూ కూడా ఇప్పుడు ఆదర్శ మోటార్ సంబంధించిన వాళ్ళతో లైబ్రరీ కట్టించేది కావచ్చు, ఇక్కడ వేరే వేణు కార్వా అనే వ్యక్తితోటి బెడ్స్ అన్ని కూడా డార్మెటరీ బెడ్స్ చేయించేది కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల పనులు చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటున్నాం.